నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. అయితే సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో హల్చల్ చేస్తోందన్నమాట. అది వైరల్ పర్సన్ కాబట్టి అది వైరల్ అవుతుంది అని అనుకోవచ్చు. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి. అయితే ఏం జరిగింది అని పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక, మన అందరికీ ఇష్టమైన రెబల్ స్టార్ ప్రభాస్ గారు 1000 కోట్ల డొనేషన్ చేశారు ఇండియన్ ఆర్మీకి అని అనేసి. అలాగే ఎట్ ది సేమ్ టైం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్గా ఈ 1000 కోట్లు కాకుండా ఓన్గా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా చేసిస్తారు అని చెప్పేసి. అయితే దీని గురించి చెప్పాను కదా, ఇప్పటి వరకు ప్రభాస్ గారు ఏమేం విరాళాలు ఇచ్చారో, ఎందుకోసం ఇచ్చారో అది కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. ఏపీ తెలంగాణకి కరోనా టైంలో 1 crore 2 crores ఇవ్వడం జరిగింది. అలాగే కేరళలో లైన్ స్లైడ్ అయింది కదా, అప్పుడు 4 crores ఇచ్చారు. అండ్ దాని తర్వాత మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి కదా, అప్పుడు కూడా ఆయన విరాళం ఇవ్వడం జరిగింది. తర్వాత 100 మంది పేద విద్యార్థులని హైదరాబాద్లో ఒక ప్రముఖ స్కూల్లో ఉంచేసి వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ ఫీజ్ కానీ వాళ్ళ చదువులకి సంబంధించిన ఏ అవసరం ఉందన్నా కానీ ప్రభాస్ గారు చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ ఇప్పటి వరకు ఎలా వచ్చాయి అని అంటే కనుక, ఈ సోర్సెస్ ఎవరైతే ఆ హెల్ప్ తీసుకున్నారో వాళ్ళ ద్వారా వచ్చిన విషయాలు ఇవన్నీ. సో ఇది నిజంగా చాలా ప్రౌడ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా కల్కి మూవీ వస్తే, కల్కి మూవీలో కూడా ఆయన కర్ణుడి వేషం వేశారు. అయితే ఓన్లీ స్క్రీన్ మీదనే కాదు, రియల్ హీరో మన ప్రభాస్ అని అనిపించుకునేలాగా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటిదాకా 16 కోట్ల డొనేషన్స్ చేశారు ప్రభాస్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదా. తన వయసు చాలా చిన్నది. కెరియర్లో చూసుకున్నట్టయితే కంపారిటివ్లీ చాలా తక్కువ సినిమాలు చేశారు, కానీ చాలా హై బడ్జెట్ మూవీస్ చేశారు. అండ్ పాన్ ఇండియా అనే కంటే కూడా వరల్డ్ వైడ్ ఆ క్రేజ్ వచ్చేసింది ప్రభాస్ గారికి బాహుబలి సినిమాతో. అండ్ ప్రభాస్ గారు అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు కదా. అయితే ప్రభాస్ గారు నవ్వినా లేకపోతే ఆయన మాట్లాడిన ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్కి అమ్మాయిలు అయితే ఫిదా అనే చెప్పుకోవాలి. అయితే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే ప్రభాస్ గారు ఈ 1000 crores డొనేషన్ చేశారు అని అంటే డెఫినెట్గా ఇదొక పాజిటివ్ సైన్ అనే చెప్పుకోవాలి. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడుంది. డెఫినెట్గా మనం అందరం స్క్రీన్ మీద చూసి మనం ఆరాధించే స్టార్స్ ఇలాంటి పనులు చేశారంటే అదొక మూవ్గా అందరికీ ఒక థాట్ క్రియేట్ చేసేలాగా ఉంటుంది. డెఫినెట్గా మంచి న్యూస్ అని అనుకోవాలి. కానీ నిజంగా ఇదంతా కూడా అఫీషియల్గా ఎక్కడ ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ, లేకపోతే ఆయనకు సంబంధించిన అసిస్టెంట్ల దగ్గర నుంచి కానీ, టీం దగ్గర నుంచి కానీ మనకి ఎలాంటి మెసేజ్ రాలేదు. కాకపోతే కొన్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, ఆ ఛానల్స్లో వేశారు. దాని తర్వాత అనుకోకుండా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో వేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇంకెన్ని రోజులు అని చెప్పి వ్యూస్ కోసమని ఇలాంటి ఫేక్ వీడియోస్ రిలీజ్ చేస్తారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నారు కదా, పోనీ ఏవో ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని చిన్న యూట్యూబ్ ఛానల్స్ అంటే సరే, వాళ్ళు వ్యూస్ కోసమని చేస్తున్నారు. వాళ్ళు ఫర్దర్గా ఏం ఆలోచించుకోరు. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ఛానల్ రెప్యుటేషన్ కానీ, వాళ్ళ కెరియర్ గురించి కానీ ఆలోచించరు. వాళ్ళు స్క్రీన్ ముందర కనిపించరు. కానీ మీకేమైంది? స్క్రీన్ ముందర కనిపిస్తారు కదా, మీకు ట్రస్ట్ అవసరం లేదా? ఫర్దర్గా లాంగ్ రన్లో మీరు పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకోవాలని లేదా? అంతెందుకు, ప్రభాస్ గారి దగ్గరికి మీరు ఇంటర్వ్యూకి వెళ్తే అరే బాబు నువ్వేనా అని చెప్పి నవ్వుతారేమో మేబీ. ఎందుకు చెప్పండి ఇలాంటి కక్కుర్తి పనులన్నీ చేస్తున్నారు? వ్యూస్ అంత అవసరమా? నిజమైన న్యూస్ అయితే మీరు వేసినా పర్వాలేదు, కానీ మీరు ఈ న్యూస్ వేయడం వల్ల ఓకే ఇది పాజిటివ్దే కాదనము, కాకపోతే దీనివల్ల ఆయనకి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందేమో అది ఆలోచించారా? ఎన్ని రోజులని వ్యూస్ కోసం కక్కుర్తి పడతారు? మీ వల్ల, మీరు చేసే ఫేక్ వీడియోస్ వల్ల మొత్తం మీడియాని క్రిటిసైజ్ చేస్తున్నారు. పబ్లిక్ కానీ, లేకపోతే పొలిటీషియన్స్ కానీ, లేకపోతే వేరే వాళ్ళు కానీ. అంతెందుకు ఫేక్ థంబ్నెయిల్స్, ఫేక్ టైటిల్స్ పెట్టారని చెప్పి ఎంతోమంది ఇంటర్వ్యూస్ మానేస్తున్నారు, రావట్లేదు. నిజంగా చెప్పండి, ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, మీడియాగా వర్క్ చేస్తున్న వాళ్ళు, సీరియస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు? అంతెందుకు రీసెంట్గా గాయత్రి భార్గవి గారు యాంకర్, ఒక ప్రముఖ ఛానల్లో పెద్ద యాంకరే ఇంటర్వ్యూ చేసింది. ఆ థమ్స్ ఏంటి, ఆ టైటిల్స్ ఏంటి అని చెప్పి ఆవిడ బాధపడలేదా? ఎవరైనా గెస్ట్లో ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఎన్నిసార్లు ఆలోచిస్తున్నారు? అంతకుముందు రీసెంట్గా జరిగిన రజిత మైనంపల్లి గారి వాళ్ళ అమ్మాయి డెత్ కూడా ఒక ఛానల్లో ఆవిడ వర్క్ చేసిన ఛానల్ వాళ్ళే డబ్బుల కోసం కక్కుర్తి పడి థంబ్నెయిల్స్ పెట్టి, టైటిల్స్ పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా ఆవిడ ఏదో సందర్భంలో ఏడిస్తే అది తీసుకొచ్చి మా అమ్మాయి అని చెప్పి టైటిల్స్ పెట్టి చేశారు. ఆవిడ కూడా మీడియా ముందరకు వచ్చి మాట్లాడలేదా? అంటే
అంటే మీరు ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకోరా, ఈ రోజు న్యూస్ చేశారు, ఈ రోజు వ్యూస్ వచ్చాయి, అయిపోయింది, ఇంతవరకే, ఇంకా ఫర్దర్గా అవసరం లేదు. అంటే కెరియర్లో ఎదగాలి లేకపోతే కనుక ఇంకేదో పెద్ద టార్గెట్స్ అనేవి మీకు లేవా? అరే మీరు మాలాగా ఏది సోషల్ మీడియాలో చేయట్లేదు, జర్నలిజం చేసేసి వచ్చారు అనుకుంటున్నాను. ఎవరైతే ఈ న్యూస్ చెప్పాడో, అరే నువ్వు ఏదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు చెప్పావు కదా, ఏం రీసెర్చ్ చేసావు? నిజంగా రీసెర్చ్ చేస్తే ఇది ఫేక్ న్యూస్ అని నీకు తెలీదా? ఎక్స్ వేదికగా చెప్పారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఎక్స్ వేదికగా చెప్పిన దాంట్లో ఏముంది? రీసెంట్గా ఆయన చేసిన పోస్ట్ వచ్చేసి, మీరు ప్రభాస్ FC అన్న పేజ్కి వెళ్ళండి, ఆ పేజ్లో ఆయన 6 days బ్యాక్ పెట్టిన పోస్ట్ మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇందులో ఎక్స్ హ్యాండిల్ ఎవరికైతే ఉందో వాళ్ళు, అందులో ఆయన జస్ట్ ఆర్మీకి సపోర్ట్ చేయండి, ఏంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి, డెఫినెట్గా మన లవ్ చాలా అవసరం ఆర్మీ పర్సన్స్కి, అందరం కామ్గా ఉందాము, ఇలా ఏదో చెప్పుకుంటూ వచ్చారు ఆయన. దానికి ఆయన ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ పెట్టారు, డొనేషన్స్ ఇస్తున్నట్టు అని అన్నారు. ఎందుకయ్యా ఇలాంటివన్నీ చేస్తున్నారు మీరు? మీలాంటి వాళ్ళ వల్ల మాకు కూడా పరువు పోతుంది. అసలు ఎవరు ఇంటర్వ్యూలు ఇవ్వమని అంటున్నారు, ఇంకా ఆపరా ఇవి? రీసెంట్గా కూడా ఒక వీడియో చేశాం మేము, అఘోరి విషయంలో కూడా మీరు ఇష్టం వచ్చినవి ఎందుకు వాళ్ళ వెంట పడ్డం, అదేమన్నా అవసరమా సొసైటీకి? ఎంతమంది టీనేజర్స్ ఇది తప్పు కాదు అని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు మీకు తెలుసా? నేను సైకాలజిస్ట్లతో వర్క్ చేశాను, అడ్వకేట్స్తో వర్క్ చేశాను, వాళ్ళు ఒక్కొక్క పేరెంట్ బాధ చెప్తుంటే, ఒక్కొక్క టీనేజర్ బాధ చెప్తుంటే ఎంత ఏడుపు వచ్చేసేదో, షో మధ్యలో ఆపేసి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మీరు ఆ వ్యూస్ మీరు చేసి మీరు స్టేబుల్గా ఉండి మీరు సరిగ్గా ఉన్నారు కదా అని ప్రపంచం అంతా సొసైటీలో అందరూ అలానే ఉంటారు అనుకుంటున్నారా? కరోనా టైంలో ఎంతమంది డిప్రెషన్తో బాధపడ్డారు? ఎందుకు? కరోనా అంటే మనమందరం లైట్ తీసుకొని మళ్ళీ వర్క్స్కి వచ్చాం కదా, తీసుకోలేని వాళ్ళు ఎంతమంది న్యూస్లో మీరే కదా చూపించారు. అరే కొంచెం ఉపయోగించండి అయ్యా, ఎందుకని ఇంకెన్ని రోజులని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండి కూడా మీరు ఇలాంటి కక్కుర్తి పనులు చేయడం ఎందుకు? ఈజ్ ఇట్ దట్ నెసెసరీ ఫర్ యువర్ కెరియర్? ఏమైనా బిల్డ్ చేసుకుంటారా మీరు దానివల్ల? రేపొద్దున ఇంకో ఛానల్ ఎవరిదన్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళారనుకోండి, ఏ మినిస్టర్దో లేకపోతే ఇంకా ఏ సినిమా స్టార్దో, ఇస్తారా వాళ్ళు మీకు ఇంటర్వ్యూస్? మీ ఛానల్కి ఒక ట్యాగ్ రాదు, దీంట్లో అంతా ఫేక్ న్యూసే వస్తుంది అని. అరే ఇప్పుడు ఈ వార్ విషయంగా మీరు బాగా సంపాదించుకున్నారు, ఇది నేను ఎవరిని అంటున్నానో కూడా ఇది చూసిన వాళ్ళు ఇది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది వాళ్ళకి ఒక్కళ్ళకే కాదు, ఎవరైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. మనం బాగున్నాం, మనకు వ్యూస్ వస్తాయి, కానీ ఆ పాయింట్ ఆఫ్ మూమెంట్లో ఎవడైతే ఆ వీడియో ఓపెన్ చేస్తాడో దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకని చెప్పి ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు, ఎందుకని మనం పెద్దవాళ్ళు చెప్పిన ప్రోడక్ట్స్ కొంటూ ఉంటాము. ఇది కూడా అంతే. అరే అఘోరిని పెళ్లి చేసుకోవడం చాలా సింపుల్, ఏం కాదు, మనకు నచ్చలేదు, ఇంట్లో ఉండలేము, మనకు దేవుడు అంటే ఇష్టం, వెళ్ళిపోదాం. అది మూర్ఖత్వంతో మూఢనమ్మకంతో చేస్తున్న పనులు ఎన్నో అవుతున్నాయి. ఇంకెప్పుడు రియలైజ్ అవుతారు? సో సీరియస్లీ ఐమ్ టెల్లింగ్ యూ, ఎవరైతే ఈ వీడియో పెట్టారో ప్లీజ్ దయచేసి ఆ వీడియోని తీసేయడం కానీ లేకపోతే కనుక ప్రైవేట్లో పెట్టుకోవడం కానీ ఏదన్నా చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం వేరే మీడియా ఛానల్స్కి కూడా థమ్స్ టైటిల్స్ ఒకటి పెట్టి అలాగే లోపల వీడియో ఒకటి పెట్టకండి. ఎందుకంటే ఎలాగో మీకు కావాల్సిన కంటెంట్ ఆ గెస్ట్ మాట్లాడతారు కాబట్టి అదే హైలైట్ చేసి పెట్టుకోండి. దయచేసి మారండి, వేరే ఛానల్స్ని కూడా బ్రతకనివ్వండి. ఎలా అంటే గెస్ట్లు వచ్చి ఇంటర్వ్యూలు ధైర్యంగా ఇచ్చేలాగా. అండ్ ఇంత దానికి ఎందుకు ఇంత కోపం అవుతున్నావు అని అంటే, ఇందాక చెప్పినట్టుగానే సీరియస్గా ఎంతోమంది డాక్టర్స్తో కానీ సైకాలజిస్టులతో కానీ మాట్లాడినప్పుడు చాలా బాధేస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అని చెప్తూ ఉంటే, అరే ఎట్లా మారుస్తాం రా మనము అని అనేసి, మన అదృష్టానికో దరిద్రానికో వైఫై కూడా 24 గంటలు మొబైల్ డేటా ఇంత వేయించుకుంటే డబ్బులు మొత్తం రోజంతా చూడొచ్చు. సో దయచేసి ఇలాంటి ఛానల్స్ మీరు చూసినట్టయితే రిపోర్ట్ కొట్టండి. దయచేసి మీరు రిపోర్ట్ కొట్టండి, వేరే వాళ్ళకి షేర్ చేసి రిపోర్ట్ కొట్టించండి. సీరియస్లీ చెప్తున్నాను. అండ్ రియల్గా న్యూస్ వచ్చింది ఏంటి అంటే కనుక, పవన్ కళ్యాణ్ గారు 25 lakhs తన ఓన్ మనీ మురళీ నాయక్ చనిపోతే కనుక ఇచ్చారు, తన ఓన్ ఫండ్. అలాగే ఏపీలో కొంతమంది పొలిటీషియన్స్ కానీ ఇంకొంతమంది ప్రముఖులు మురళీ నాయక్కి హెల్ప్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఆర్మీ పర్సన్స్కి కానీ నేవీ కానీ లేకపోతే ఎయిర్ బేస్ వాళ్ళకి కానీ ఆ ట్యాక్స్ రిలీఫ్ ఏదో ఒకటి చేశారు. సో ఇవి కొన్ని హైలైట్ చేసి ఎవరెవరికి ఏంటి అనేది చెప్పొచ్చు కదా, ఇలాంటి న్యూస్ చెప్పొచ్చు కదా. ఎట్ ద సేమ్ టైం తుర్కీ ప్రోడక్ట్స్ పాకిస్తానీ ప్రోడక్ట్స్ బ్యాన్ చేయండి అని చెప్తున్నారు. ఇలాంటివి మీరు అన్ని లిస్ట్ అవుట్ చేసి ఈ ప్రోడక్ట్స్ వాడకండి అని చెప్పొచ్చు కదా. లేదా కాశ్మీరీ యాపిల్స్ మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి, మార్కెట్కి వెళ్ళి ఎలా ఉంది పరిస్థితి ఇది కనుక్కొని వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకండి ఇలాంటి ఫేక్ న్యూస్ చేయడం? దయచేసి ఇప్పటికన్నా స్టాప్ చేసేయండి. ఎంకరేజ్ చేయకండి వ్యూయర్స్ కూడా. అసలు వ్యూయర్స్ని కూడా ఏం అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఒక చెత్త న్యూస్ ఉంటే దానికి లక్షల వ్యూస్ వచ్చేస్తున్నాయి.
ఎందుకు వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో, అవి రియల్ వ్యూసో ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఒక చెత్త న్యూస్ పెడితే ఇమ్మీడియట్గా అదైతే బాగా వెళ్తుంది. దానికి ఎందుకు రిపోర్ట్ కొట్టలేరా? మీరే మళ్ళీ కింద బ్యాడ్ కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా, ఆ బ్యాడ్ కమెంట్ పెట్టే బదులు ఈ ఛానల్ చూడకండి, దిస్ ఇస్ నాట్ ట్రస్టబుల్, దిస్ ఇస్ నాట్ డెఫినెట్లీ నెసెసరీ టు ద సొసైటీ అని చెప్పేసి మెసేజ్ పెట్టి బ్యాన్ చేసేయండి ఆ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అయితే అఫీషియల్గా ఎక్కడా కూడా ప్రభాస్ గారు 1000 కోట్ల విరాళం ఇచ్చినట్టుగా అయితే ఎక్కడా లేదు. ఇస్తే అయితే మంచి స్టెప్పే అది. అండ్ ఇంకా ఎవరన్నా ఆ ఆలోచన ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ లేకపోతే మన రిలీఫ్ ఫండ్స్ ఏవో ఉంటాయి వెబ్సైట్స్, అవి చూసి కానీ మీరు ఆ ఫండ్స్ ఇవ్వడం చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఒక సోషల్ మీడియాలో యాంకర్గా కొన్ని ఇయర్స్గా ఉన్నాను కాబట్టి నా ఆవేదన వ్యక్తం చేశాను. ఇఫ్ ఎనీథింగ్ సంథింగ్ ఐ స్పోక్ వెరీ హార్ష్లీ ఆర్ వెరీ రూడ్లీ, దయచేసి నన్ను మన్నించండి అండ్ నా ఆవేదన అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.